హలో ఫ్రెండ్స్, ఇప్పుడే భైరవ మూవీ ఐమాక్స్లో మార్నింగ్ షో చూడడం జరిగింది. నాకైతే డీసెంట్ మూవీ అనిపించింది. ఈ తమిళ మూవీ రీమేక్, గరుడన్ మూవీకి రీమేక్ చేసేంత స్టోరీ అని అంత గొప్పగా ఏం అనిపించలేదు. సినిమా డీసెంట్ మూవీ, యావరేజ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ 20 నిమిషాలు మాత్రం చాలా స్లోగా ఉంటుంది. ఇంటర్వెల్కి ముందు వచ్చే షాట్ మాత్రం బెల్లంకొండది ఒక రేంజ్లో ఆకట్టుకుంటుంది. ఇంకా ముగ్గురు ఫ్రెండ్స్ గుడి చుట్టూ జరిగే కుంభకోణం, 1000 కోట్ల కుంభకోణం, తర్వాత ఇంకా వీళ్ళ వర్ధ సీన్ క్యారెక్టర్, గజపతి క్యారెక్టర్, ఫ్రెండ్స్ మాత్రం ఒకరి కోసం ఒకరు ఎమోషనల్గా డైరెక్టర్ చాలా బ్రహ్మాండంగా తీసిండు. మనకు చాలా రోజుల తర్వాత ఒక మీడియం రేంజ్ హీరోలు ముగ్గురిని ఒకే స్క్రీన్ మీద చూడడం అనేది చాలా గొప్పగా అనిపించింది. ఎందుకంటే ఇలాంటి సినిమాలు రావాలి. ముగ్గురు హీరోలు కలిసి చేసినప్పుడు మనకు సినిమా కంటెంట్ వీక్ అయినా కానీ చూడడానికి థియేటర్లో బాగుంటుంది. అదే ఈ సినిమాలో వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్లో లేడీ క్యారెక్టర్ కానీ ఎమోషనల్గా కానీ, తర్వాత ఇంకా సెకండ్ హాఫ్లో మంచు మనోజ్ క్యారెక్టర్ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తాడా, లేకపోతే ఫ్రెండ్స్కి ఇంపార్టెంట్ ఇస్తాడా, లేకపోతే ఊరి ప్రజల కోసం ఇంపార్టెంట్ ఇస్తాడా, ఎమోషనల్గా దేనికి ఒక దాంట్లో సింకు కాకుండా కానీ యాక్టింగ్ పరంగా మాత్రం కుమ్మేశాడు మంచు మనోజ్. అయితే ఇంకా 3 క్యారెక్టర్లు అయితే చూస్తుంటే బ్రహ్మాండంగా అనిపించింది. నాకైతే మెయిన్ లీడ్ క్యారెక్టర్ అంటే బెల్లంకొండది. ఏమన్నా ఇరగదీశాడు, యాక్టింగ్ మాత్రం చించి పడదొబ్బాడు. బెల్లంకొండ డ్యాన్సులు, ఫైట్లో మాత్రం కరెక్ట్ డైరెక్టర్ పడితే దుమ్ము లేపేస్తాడు అనిపించింది. ఇంకా అందరికన్నా అంచనాలు ఎక్కువ ఉన్నాయంటే మన మంచు మనోజ్ మీద ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ ఇష్యూ, పాజిటివ్ వైబ్స్ అనేది పబ్లిక్లో వచ్చేసింది. తన క్యారెక్టర్ రాబోయే సినిమాలకు ఎలా ఉంటుందంటే, వర్ధ క్యారెక్టర్, అది గజపతి క్యారెక్టర్ మాత్రం దుమ్ము లేపాడు మనోడైతే. డైలాగ్ డెలివరీ, ఇంటర్వెల్కి వచ్చే ఫైట్, సెకండ్ హాఫ్లో ఎమోషనల్గా ఒక రేంజ్లో ఆకట్టుకున్నది. ఎక్కడ తగ్గలేదు. కానీ మనోనికి ఇంకా బలమైన క్యారెక్టర్ పడితే బాగుండు అనిపించింది. క్లైమాక్స్లో వచ్చే ముగ్గురు ఫైట్ కానీ, ఇంకా స్టోరీ కానీ పర్వాలేదు, ఓకే అనిపించింది. డీసెంట్ స్టోరీ అనిపించింది. శంకర్ కూతురు చాలా ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి, జస్ట్ సాంగ్స్ మాత్రమే పరిమితం. కామెడీ అక్కడక్కడ వర్కౌట్ అయింది. ఫోటోగ్రఫీ బాగుంది. క్వాలిటీ పరంగా ఎక్కడ తగ్గలేదు. ఒక ఊరి దేవాలయం నుంచి చుట్టూ తిరిగే స్టోరీ, అక్కడ కుంభకోణం ఏంటి, రాజకీయాలు, ఇవన్నీ కొద్దిగా డీసెంట్ పల్లెటూరు డ్రామా స్టోరీ పర్వాలేదు అనిపించింది. నాకైతే ఈ సినిమా స్టోరీ రీమేక్ అన్నప్పుడు తమిళ సినిమా అంత గొప్పగా ఏముందిరా బాబు రీమేక్ చేయడానికి అనిపించింది. కానీ కొద్దిగా మార్పులు చేశాడు డైరెక్టర్, పర్వాలేదు. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. మెయిన్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ముగ్గురు హీరోల కోసం ఇలాంటి సినిమాలు ఎట్టి చేస్తే మళ్ళీ నెక్స్ట్ వేరే హీరోలు, మీడియం రేంజ్ హీరోలు కలిసి చేసే అవకాశం ఉంది. సినిమా యావరేజ్ అయినా కానీ అందరూ చూడవలసిన సినిమా అనేది. ముగ్గురు హీరోల కోసం మనోజ్కి అయితే నెక్స్ట్ సినిమాకి మంచి బూస్టప్పే, ఎక్కడ తగ్గదు అనిపించింది. నాకు డీసెంట్ మూవీ. షార్ట్ రివ్యూ పెద్ద, ఇంటికి పోయినాక 8 నిమిషాలు మాట్లాడుతుంటే ఐమాక్స్ దగ్గర కాబట్టి సినిమా డిసప్పాయింట్ చేయదు. స్టోరీ యావరేజ్, అంతే. డీసెంట్ మూవీ. థ్యాంక్ యూ.